హాయ్ అండి, నమస్తే. నేను మీ సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్ విజిఆర్ఎస్ తెలుగు వ్లాగ్స్. సో అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు కూడా బాగుండాలని దేవుడిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ఇంకా వీడియో చూసే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఈ వీడియో అయితే ఉదయాన్నే టీ పెట్టుకొని టీతో అయితే స్టార్ట్ చేశానండి. సో నాకు పూజ అయితే అయిపోయిందండి. ఉదయాన్నే 7 అయ్యేసరికి నా పూజ అంతా అయిపోయింది. ఇంట్లో పని కూడా చాలా వరకు అయిపోయింది. సో ఆయన అయితే బయటకు వెళ్ళారు. ఇంకా నా వరకు టీ పెట్టేసుకున్నాను. పిల్లలకైతే ఉప్మా చేశానండి. సో ఉప్మా అయితే ఈరోజు ప్లెయిన్గా చేశాను. ఎందుకంటే ఇంకా పిల్లలు సరిగా తినట్లేదండి. సో ఇలా చేసి చూద్దాం ఒకసారి, అలాగైనా తింటారని చెప్పేసి ప్లెయిన్గా చేశాను. కొంచెం ఆవాలు, జీలకర్ర, ఒక 2 ఎండుమిర్చి మాత్రమే వేసి తాలింపు వేసి అట్లా చేశాను. సో తింటే ఇంక మీదట అలాగే చేస్తాను పిల్లల వరకు. ఇంకా ఈరోజు అయితే నిద్ర లేచి పూజ అంతా చేసేసుకున్నానండి. బయట పసుపు కుంకుమంతా పెట్టేసుకున్నాను గడపలకి. వర్షం అయితే నేను బయట ముగ్గది వేసి లోపలికి వచ్చి పూజ చేసుకొని బయటికి వెళ్ళేసరికి ఫుల్గా వర్షం పడేసి అంతా చెదిరిపోయిందండి. ఇంకా బయట అంతా ఇంకా తుడిచేసాను, ఎక్కడిదక్కడ తుడిచేసి ఇంకా అన్నీ ఇంకా అదే ఇంతకుముందు రాగి చెంబు ఉండేది కదా, ఇంకా రాగి చెంబు కూడా తీసేసి తులసమ్మ దగ్గర అయితే పెట్టేసి ఇంకా అంతా తుడిచేసాను. ఇంకా మా పిల్లలైతే ఉదయాన్నే ఏం చేస్తున్నారో చూడండి. పిల్లలకైతే స్నానానికి నీళ్లు పెట్టేశానండి. ఇంకా పని అయితే అయిపోయింది. ఈరోజు తొందరగా అయిపోయింది, చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఎందుకో ఈరోజు ఒక్కొక్కసారి భలే లేట్ అవుతుంటుంది. సో పిల్లలు చూడండి, పెద్దోడు ఒక యాపిల్ పట్టుకొని ఆ ఉయ్యాల్లో కూర్చొని ఊగుతుంటే చిన్నోడు అసలు అంతా ఇంట్రెస్ట్గా చూస్తున్నాడు టీవీ. వాడికి ఈరోజు నిద్ర లేవగానే బొమ్మలు పెట్టమని అడిగాడు. సరేనని చెప్పి కార్టూన్ పెట్టి వదిలేశాను. సో చూడండి, వాళ్ళిద్దరు ఇష్టానికి ఆడుతూ ఉన్నారు. సో నీళ్ళు అయితే పెట్టాను, బయట చూపిస్తాను చూడండి. ఇంతకుముందు వర్షం పడుతుందని చెప్పాను కదా, చూడండి మళ్ళీ ఎండ వచ్చేసింది. ఇంకా సరేనని చెప్పేసి బట్టలన్నీ అంటే 3 days అండి ఆ బట్టలు ఉతికి ఆరబెట్టేశాను. అవి తడిచిపోయేసరికి మళ్ళీ తీసి ఇంట్లో వేసాను. ఆరలేదని చెప్పి అవి మళ్ళీ లోపల వేసాను. ఇంకా బట్టలన్నీ బయట ఆరేసి ఇంకా పిల్లలకి నీళ్ళు అయితే కాగిపోతే పిల్లలకి స్నానాలు చేపించి రెడీ చేసి ఉప్మా కూడా పెట్టేశాను. సో వాళ్ళు తింటారని యాపిల్ కట్ చేసి ఇస్తే వాళ్ళు చూడండి ఏ పని చేశారో, మంచం మీద అంతా పరిచేసుకొని వాళ్ళు ఇష్టానికి ఆడుతూ తింటున్నాడు. వీడైతే ఒక చాకు పట్టుకున్నాడు. ఆ చాకు ఎక్కడ చేతికి దిగుద్దో అని నేను వాడు చుట్టూ తిరగని సరిపోయింది. సో ఇంకా వాళ్ళు తిన్న తర్వాత తీసుకెళ్ళి స్కూల్లో వదిలిపెట్టేసి వచ్చి ఇంకా నేనైతే ఉప్మా తింటున్నానండి. నాకైతే అస్సలు నచ్చలేదండి ఇలా చేస్తే. సో పిల్లల కోసమని చేస్తే వాళ్ళేమో గమ్ముగా తిన్నారండి. నాకైతే అసలు ఏమీ తినాలనిపించలేదు. ఇంకా నిన్న దోశల్లోకి చట్నీ అయితే చేసున్నాను. సో ఇంకా ఆ చట్నీ కొంచెం ఉంటే అది వేసుకొని కొంచెం కారపొడి వేసుకొని తినేసాను. ఇంకా టిఫిన్కి అయితే అయిపోయిందండి. టిఫిన్ ఈ పూటకి మీరేం టిఫిన్ చేసింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా టిఫిన్ అయితే తినేసి ఇంకా బట్టలు నానబెట్టున్నానండి. ఇంకా నిన్న అదే ఆరేసిన బట్టలు అని చెప్పాను కదా, ఇంకా అవన్నీ తీసేసుకొని ఎండ వస్తుంది కదా అని చెప్పి ముందుగా బట్టలు అయితే ఉతికేద్దామని ఇంకా బట్టలు అయితే ఉతికి ఆరేస్తున్నానండి. ఇంకా చూడండి చుట్టుపక్కల అంటే ఎండ వచ్చింది కదా అని చెప్పేసి కిందింటి వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి ఆరేసుకున్నారు. చుట్టూ అందరు పైకే తీసుకొచ్చి ఆరేసుకుంటారండి. సో బట్టలు ఉతికేసి ఇంకా ఆరబెట్టేసి ఇంకా మధ్యాహ్నం వంటకైతే ప్రిపేర్ చేస్తున్నానండి. సో ఈరోజు మా లంచ్కి ఏం చేశానంటే అన్నం వండేసి బెండకాయ పచ్చడి చేశానండి. బెండకాయ పచ్చడి చేసి పెసరపప్పు చారు అయితే చేశానండి. సో చూడండి, ఇంతకుముందు ఎండ వచ్చింది కదా అని బట్టలన్నీ ఉతికేసాను కదా, చూడండి మళ్ళీ అయితే ఫుల్గా మబ్బు వచ్చేస్తూ ఉందండి. ఇంకా వాటి చుట్టూ తిరగని సరిపోద్ది బట్టలకైతే. నేను ఇంకా అవి ఆరేదాకా నాకు బయటికి లోపలికి తిరిగే పనిలోనే ఉంటాను. సో కొంచెం ఆరినా పర్వాలేదు, లోపల తీసుకొచ్చి వేసుకోవచ్చు. కానీ అస్సలు ఒక వారం నుంచి తెరపలేదండి. వర్షం పడుతూ ఉంది, ఎండపాటికి ఎండ వస్తుంది. అంటే ఎండ అటు వచ్చేది అటు పోతుంది. బట్టలు అయితే సరిగా ఆరట్లేదు, స్మెల్ వచ్చేస్తున్నాయి. ఇంకా తీసైతే ఇంట్లో వేసుకోవాలి మళ్ళీ మబ్బు వచ్చేసిందంటే మాత్రం. సో ఇంకా బెండకాయలు కూరగాయలన్నీ కట్ చేసుకొని ఇంకా రైస్ అయితే ఒక పక్కన పెట్టేశాను. పప్పుకైతే వేసుకున్నాను. పెసరపప్పు కాబట్టి అన్నీ ఒకేసారి వేసి ఉడకబెడతానండి. చింతపండు మాత్రం పెసరపప్పు హాఫ్ ఉడికిన తర్వాత వేసుకుంటాను. పెసరపప్పు కొంచెం వేయించేసి ఇంకా అవి కడిగేసుకొని అందులోనే వాటర్ వేసి కొంచెం ఆయిలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టమోటాలు, కొంచెం పసుపు వేసేసి మెత్తగా ఉడకనిచ్చేస్తాను. సో ఈలోపు అన్నం కూడా అయిపోయింది. నేను కాసేపు టీవీ దగ్గర కూర్చున్నానులేండి. అన్నం ఉంచేసుకున్న తర్వాత ఇంకా పప్పు అయితే వేరే స్టవ్ మీదకి మార్చుకొని ఇంకా బెండకాయ పచ్చడికి అయితే
పెట్టేశాను. మేమైతే ఇది జోమ్ పచ్చడి అంటామండి. సో మీకు చెప్పడం కోసం నేను బెండకాయ పచ్చడి అని చెప్తున్నాను. చాలా టేస్ట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది, నాకైతే చాలా ఇష్టం. నేనైతే మా చిన్నమ్మ వాళ్ళ ఊరు వెళ్ళేటప్పుడు అయితే ముందుగానే ఫోన్ చేసి చెప్తాను ఒక్కోసారి, చిన్నమ్మ జోమ్ పచ్చడి చేసి పెట్టానని. సో ఇంకా పచ్చడికి అన్నీ వేసాం కదా. ఇంక ఈ పచ్చడికి నేను ఎలా చేసుకుంటానంటే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టమోటాలు, బెండకాయలు, కొంచెం ఉప్పు, కొద్దిగా ఆయిల్, వాటర్ వేసేసి కొంచెం చింతపండు కూడా అందులోనే వేసేసి బెండకాయలు బాగా ఉడికేంత వరకు ఉడికించేస్తానండి. సో ఈ బెండకాయలు అవి ఉడికేలోపు బట్టలన్నీ కూడా మడత పెట్టేశాను. అంటే ముందుగా ఉదయాన్నే ఆరేసిన బట్టలు ఉన్నాయి కదా, అవన్నీ తీసేసి మడతలు పెట్టేశాను. మడతలు పెట్టి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా సో చూడండి, నేను బట్టలన్నీ మడతలు వేసుకునేసరికి పచ్చడికి కూడా ఉడికిపోయింది. ఇంకా ఇవన్నీ కొంచెం సపరేట్ చేసేసి, అంటే బెండకాయలు మెత్తగా మెదిగితే బాగుండదు, అందుకని కొంచెం పచ్చగా ఉండాలని చెప్పేసి బెండకాయల వరకు పక్కకు తీసేసుకొని టమాటాలు, మిరపకాయలు, చింతపండు ఇవన్నీ కొంచెం మెత్తగా మెదిపేసుకుంటున్నాను పప్పు గుత్తితోటి. ఇందులోనే 2 తెల్లగడ్డలు, అదే చిన్నులపాయలు ఒక 4 రెబ్బలైతే వేసేసుకొని పచ్చడి ఇట్లా రుబ్బేసుకుంటానండి. చాలా టేస్టీగా ఉంటుందండి, నాకైతే చాలా ఇష్టం. మీరేంటి పప్పుకి ఇట్లా పచ్చడి చేసుకున్నారనుకుంటారేమో, దానికని కాదండి, నాకు తినాలనిపించి బెండకాయ పచ్చడి చేశాను. నార్మల్గా పప్పుచారు అయితే చేశాను. ఇంకా మా ఆయన బయట నుంచి వస్తా ఏమన్నా నంచుకొని తెమ్మని చెప్పాను. ఇంకా ఆయన అయితే తెస్తానన్నాడు, ఏమన్నా పకోడా అది తెచ్చుకుంటానన్నాడు. సో పచ్చడి అయితే చేసేసాను చూడండి. ఇంకా ఉప్పు చూస్తే కొంచెం ఉప్పు తక్కువ అనిపించిందండి, అందుకని కొంచెం అయితే సాల్ట్ వేసుకున్నాను. వేసేసి ఇంకొకసారి కలిపేసి కొంచెం తెల్లగడ్డ పచ్చగా దంచి వేసేసుకొని మళ్ళీ ఇంకోసారి మెదిపేసుకొని తీసేసుకుంటే పచ్చడి అయితే సూపర్ ఉంటుందండి. వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే నిజంగా అండి అసలు ఎంత టేస్ట్గా ఉంటుందో. ఒకసారి అయితే ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ట్రై చేయండి, సూపర్ టేస్ట్గా ఉంటుందండి. సో నాకైతే చాలా ఇష్టం. చూడండి, రోటి పచ్చడి అంటే రోట్లో వేయకుండా నేను బండిలోనే చేసేసాను. సో అయిపోయింది కదా, పచ్చడి అయితే చేసేసాను. ఇంకా పప్పు కూడా ఉడికిపోయింది. ఇంకా ఇది కూడా మెదిపేసుకొని ఇంకా దీనికి తాలింపు పెట్టేసుకుంటాను. ఇంకా మా వంట అయితే అయిపోయినట్టే ఈ రోజుకి. అండ్ ఈ రోజు కాదండి, ఈ పూటకి మళ్ళీ సాయంత్రం ఏదైనా చెయ్యాలి. ఇంకా ఇంటి దగ్గరకు వచ్చేసి స్వీట్ కార్న్ అమ్మే వాళ్ళు వచ్చారండి. సో పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా కూడా ఉంటుందని చెప్పి తీసుకున్నాను. ఇది పేపర్లో పెట్టించారు, వేడివేడిగా కొంచెం లైట్గా కారం, నిమ్మరసం అది పిండి ఇచ్చారు. నేను సరే బాగుంటుంది అట్లాగే ఉంటుందిలే అని చెప్పి కవర్లోనే పెట్టేశాను. సో మధ్యాహ్నం పప్పు చేసేసిన తర్వాత సో తీసి ఒలిచిపెట్టేద్దామని తీస్తే చూడండి అదంతా తడిచిపోయి, అంటే ఆ సాల్ట్ చల్లారు కదా అదంతా బాగా తడిచిపోయింది. ఇంకా దాన్ని పక్కన పెట్టేసి ఒకసారి అయితే వాష్ చేసి తర్వాత తీసి పెట్టానండి. ఇంకా సో పప్పుకైతే తాలింపు వేసుకోవాలి. ఇంకా పిల్లలకైతే ఈవినింగ్ స్నాక్స్కి అవి ఇచ్చేద్దామని ఇంకా అవి తీసుకున్నాను. సో ఈ రోజుకైతే ఇంతేనండి వీడియో. ఇంకా హాఫ్ డే వీడియో వచ్చేసి నెక్స్ట్ డే పోస్ట్ చేస్తానండి, ఎందుకంటే ఇంకా ఈరోజు ఫుల్ డే వ్లాగ్ అయితే తీశాను, అది ఫుల్గా అప్లోడ్ చేయడానికి లెంత్ ఎక్కువైపోతుంది, అందుకని హాఫ్ డే వ్లాగ్ వచ్చేసి ఇంకా రేపు అప్లోడ్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.